బ్రేకింగ్ న్యూస్. సింగర్ మంగ్లీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో రమావత్ మధు అనే వ్యక్తి అసలు సూత్రధారిగా మారుతున్నాడు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అడ్వకేట్ సుబ్బారావు చేస్తున్న వ్యాఖ్యలు బాధితుల గోడు వింటూ ఉంటే ఇది కేవలం ఒక చిన్న చీటింగ్ కేసు మాత్రం కాదు, కోట్లాది రూపాయల భారీ కుంభకోణం అని అర్థమవుతోంది. అయితే ఈ కేసులో మధు ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. దీంతో పోలీసులు మధుపై ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. సింగర్ మంగ్లీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సింగర్ మంగ్లీ కొన్ని కోట్ల రూపాయల కుంభకోణం జరిగే ప్రక్రియలో భాగస్వామి అయ్యారు అంటూ అడ్వకేట్ సుబ్బారావు ఫిర్యాదు చేశారు. కానీ మంగ్లీ మాత్రం వాటితో నాకు ఎటువంటి సంబంధం లేదు, నాకు నా కుటుంబ సభ్యులకు ఎటువంటి సంబంధం లేదు అని సింగర్ మంగ్లీ చెబుతూ ఉన్నారు. బాధితుల దగ్గర నుంచి వసూలు చేసిన నోట్ల కట్టలను చూడండి, వాటిని లెక్క పెడుతున్న దృశ్యాలు చూడండి. అందులో ఉన్న వ్యక్తి నా తమ్ముడా అంటూ మంగ్లీ ప్రశ్నించిన దృశ్యాలు కూడా మొన్న మనం చూసాం. ఆ నోట్ల కట్టలన్నీ బాధితులు కష్టార్జితంతో వచ్చినటువంటి నోట్ల కట్టలు, వాళ్ళ సంపాదన. ఆ నోట్ల కట్టలను ఈ కుంభకోణ సూత్రధారులకు ఇచ్చారు. ఆ కుంభకోణ సూత్రధారులు ఆనందంతో లెక్క పెట్టుకుంటున్న దృశ్యాలు. ఇప్పుడు బాధితులందరూ రోడ్డుపైన పడ్డారు. సుబ్బారావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.